హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ నోమిశ్రీ. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను ఇప్పుడు చెప్పబోయే సెషన్ నేమ్ ఏంటంటే రోబోటిక్స్ అనమాట. ఫస్ట్ రోబోటిక్స్ అనగానే నేను ఎలా ఊహించుకున్నానంటే, ఒక పెద్ద రోబోట్ వస్తుంది, వాటిని రెడీ చేయాలి, అవి హ్యూమన్స్ ఎలా అయితే వర్క్ చేస్తున్నాయో రోబోట్స్ కూడా అలా వర్క్ చేస్తాయి, ఇంకా వాటికి పెద్ద పెద్ద కోడింగ్ లాంగ్వేజెస్ ఇవ్వాలి అనుకున్నాను. కానీ అప్పుడే ఆ నైట్కి మాకు ఆన్లైన్ సెషన్ అయిందనమాట దియా మ్యామ్తో. తను యాక్చువల్గా మా ఏజే, తను కూడా చాలా బాగా చెప్పారు. ఎలా అంటే ఆ రోబోట్ అనేది నేను చాలా పెద్దది ఉంటుంది అనుకున్నాను, కానీ ఆ రోబోట్ వచ్చేసి ఇంత ఉందన్నమాట. ఫస్ట్ ఆ చిన్న రోబోట్ని కూడా మేము అన్ని బిల్డ్ చేసి మేక్ చేయాలంట. మేము చాలా ఎక్సైట్ అయ్యాము. తర్వాత మేము అవి పార్ట్స్ అన్నీ కలిపి చివరికి మేము రోబోట్ని బిల్డ్ చేసాము. కానీ అక్కడ నేనేమనుకున్నానంటే, ఇప్పుడు రోబోట్ అంతా అయిపోయింది కదా, అది వర్క్ కావాలంటే మనం ప్రోగ్రామ్ ఇవ్వాలి కదా, ఆ ప్రోగ్రామ్ రావాలంటే మనం పైథాన్ ఇలాంటివి నేర్చుకోలేమో, మనం ఇలాంటివి చేయలేమేమో అనుకున్నాను. కానీ మేడం అన్నారు, బ్లాక్ అనే ఒక వెబ్సైట్ నుంచి మనం ఈజీగా కోడ్ చేయొచ్చు. ఎలా అంటే, మనం ఆ రోబోట్ ఎలా అయితే వెళ్ళాలో ఆ మెజర్మెంట్స్ ఇచ్చి కోడ్ చేస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇంకా మనం కోడ్ ఏ లాంగ్వేజ్ కూడా నేర్చుకునే అవసరం లేదన్నప్పుడు నేను నిజంగా చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంకా మేము అలానే మెజర్మెంట్స్ అవి చూసి కోడ్ అనేది మేము రోబోట్కి ఇచ్చామన్నమాట. ఇచ్చిన తర్వాత అది చాలా బాగా వెళ్ళింది, వర్క్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఈ సెషన్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా ఏంటంటే, ఈ సెషన్ అనేది నా లైఫ్లో ఇలాంటి సెషన్ ఫస్ట్ టైం అనమాట. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.